హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అది అందరికీ తెలిసిందే. అయిన వెంటనే అక్కడైతే హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన కొంతవరకు హంగామాను క్రియేట్ చేసి తను పోలీసుల మాట వినుకోకుండా రోడ్స్ నిర్వహించారు కదా. దానికి సంబంధించి తనైతే కేసు పెట్టి చెంచులు కూడా స్టేషన్కి అయితే తీసుకెళ్ళారు నైట్. సో 14 రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చాలామంది అయితే చెబుతున్నారు. సో ఈ తరుణంలో పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలానే సెలబ్రిటీస్ చాలామంది రియాక్ట్ అయ్యారు. అందులో ముఖ్యంగా సోహెల్ కానివచ్చు, లేకపోతే అశ్విని అయితే చాలా బాధపడుతుందన్నమాట. నా తమ్ముడు చాలా మంచివాడు, హీఈస్ వెరీ నైస్ గై. సో తనకి ఏమీ తెలియదు, పిచ్చివాడు పాపం అమాయకుడు. సో అతను తీసుకెళ్ళి ఎలా జైల్లో పెడతారు, అతను ఏం తప్పు చేశారని చేస్తున్నారు. కొంతమంది అభిమానులు చేసిన దాని తప్పుని పల్లవి ప్రశాంత్ తోసేసి ఆ విధంగా చేయడం చాలా కరెక్ట్ కాదు ఇది. సో అంటే తనైతే చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ బోలేశ్వర్ గారు కూడా కన్నీరు పెట్టుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి. సో అబ్బాయికి ఏమీ తెలియదు, ఒక రైతు బిడ్డ కామన్గా వచ్చాడు, అతను గెలుపుని ఎవరు ఓర్చుకోలేక ఇదంతా చేస్తున్నారు, ప్లీజ్ ఇదంతా చేయకండి అంటూ చాలామంది అయితే సెలబ్రిటీస్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ అఖిల్ సార్థక్ కానివచ్చు, ముఖ్యంగా సోహెల్ గారు కానివచ్చు, అశ్విని అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఇట్స్ ఓకే, పల్లవి ప్రశాంత్ చేసింది 100% తప్పే. రోడ్స్ నిర్వహించకూడదు అని తన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పినా కూడా కానీ కొంతమంది లెక్క చేయకోకుండా సో కావాలనే ఇవంతా చేస్తున్నారు, పగబట్టి మరీ అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఫ్రెండ్స్, ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ నార్మల్ పర్సన్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అయ్యాడు, పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కాబట్టి తను ఎంతో అణిగిమణిగి ఉండాలి అంతే తప్ప బయట రోడ్ షో నిర్వహించడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు కరెక్టే. కానీ అదే పనిగా తనను కావాలని టార్గెట్ చేసి మనం కూడా కొంతవరకు కొన్ని వదిలేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్లో వాళ్ళు అక్కడ ఆడియన్స్ అంతమందిని క్రౌడ్ని చూసినప్పుడు అందరికి ఒక సెల్ఫీ ఇవ్వాలి, అందరితో మాట్లాడాలి, అందరితో ఇతను వాళ్ళ ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనం ఇంత ఓట్స్ వేసాము, సపోర్ట్ చేసాము. సో మనం అతనికి కలవకుండా తను వెళ్ళిపోతే చాలామంది నిరాశపడే అవకాశం ఉంది ఫ్యాన్స్ అని తను ఆ విధంగా చేసి ఉండొచ్చు. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి తప్ప ఏదో కావాలని ఒక పర్సన్ని టార్గెట్ చేసి తను చేయాలి అని అయితే కాదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పల్లవి ప్రశాంత్ కొంతవరకు తప్పు ఉంది. ఆ తప్పును మన్నించి పోలీసు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తే తనకి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పల్లవి ప్రశాంత్ని జైల్లో పెట్టి అంత తప్పు నిజంగా పల్లవి ప్రశాంత్ చేశాడా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేదు ఫ్రెండ్స్. మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.